రీసెంట్గా స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్లో భాగంగా పెటల్స్ టు ప్రాఫిట్ అని చెప్పేసి ఒకటి ఇనిషియేట్ చేయడం జరిగింది. దీంట్లో 4 Sలు స్వభావ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛత, స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత. మెయిన్లీ ఇది ఏంటంటే టెంపుల్లో మనము ఫ్లవర్స్ ఇవన్నీ తీసుకెళ్ళి వేయడం జరుగుతుంది కదా. సో ఉజ్జయిని, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్లో ఎవ్రీడే 5 to 6 tons ఆఫ్ ఫ్లోరల్ అండ్ రిలీజియస్ వేస్ట్ ప్రొడ్యూస్డ్ డైలీ. సో దీని నుంచి స్టిక్స్ కూడా ప్రొడ్యూస్డ్, చాలా వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దీని నుంచి ఏం జరుగుతుందంటే టెంపుల్లో నుంచి వేస్ట్ ఫ్లవర్స్ ఇవన్నీ కలెక్ట్ చేసేసి దాన్ని ఆరబెట్టి భక్తులు చిన్న చిన్నవి లైక్ మనం డివోషనల్గా యూజ్ చేసే వాటి పర్పస్గా ఏదైనా మళ్ళీ రీయూజ్, రీసైకిల్ అండ్ ఆల్సో దిస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ది జాబ్స్ ఆల్సో, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. సో ఫ్లోరల్ వేస్ట్ నుంచి జాబ్స్ క్రియేషన్ చేయడం, సస్టైనబిలిటీ, సో ఎకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంటల్, రీసైక్లింగ్ కూడా, అంటే వేస్ట్ని కూడా వేస్ట్ని కూడా వేస్ట్ చేయకుండా మళ్ళీ రీసైకిల్ చేసి దాని నుంచి ప్రాఫిట్, వెల్త్ క్రియేషన్ చేయడం జరుగుతుంది అండర్ ది స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.